సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు జనాలకు పండుగ. సినిమాల్లో ఉండే డైలాగ్స్, సీన్స్, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఇలా అన్నీ ఏదో ఒక రూపంలో వైరల్ చేస్తూనే ఉంటారు. లేని విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా అంతే. ట్రైలర్ను గ్రాండ్గా పాట్నాలో రిలీజ్ చేసి ప్రమోషన్స్ను పాన్ ఇండియా లెవెల్లో స్టార్ట్ చేసింది పుష్ప టీం. ట్రైలర్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక బాలీవుడ్ హీరోలకు మించి అక్కడ జనాలు వచ్చారు. బన్నీకి పాన్ ఇండియా స్టార్ అనే గుర్తింపు పార్ట్ 1తోనే వచ్చింది. ఇక పార్ట్ 2తో పాన్ వరల్డ్ స్టార్ అని ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 6 ఏళ్ల పాటు బన్నీ కష్టపడడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. అందుకోసం దాదాపు 300 కోట్ల వరకు బన్నీ ఛార్జ్ చేశాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫిగర్కు మంచి పాపులారిటీ వచ్చింది. ఇండియాలో ఏ హీరో కూడా అలా తీసుకోలేదు. తమిళ స్టార్ హీరో విజయ్ మాత్రమే 275 కోట్లు తీసుకున్నాడు. ఇక పుష్ప 2 ట్రైలర్లో ఉన్న డైలాగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఒక్కో డైలాగ్కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ప్రతి డైలాగ్ను పక్కా లెక్కతో ఉండేలా ప్లాన్ చేశాడు సుకుమార్. ఇదే ట్రైలర్లో ఓ డైలాగ్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే, శ్రీవల్లి నా పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అంటూ పుష్ప నోటి నుండి ఓ డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ చాలా మంది లేడీ ఫ్యాన్స్కు పిచ్చగా నచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాతో పాటుగా మెగా ఫ్యాన్స్ దానిని జగన్కు లింక్ చేస్తున్నారు. భారతి మాట విని జగన్ ఓడిపోయాడు అంటూ కమెంట్ చేయడం మొదలుపెట్టారు. 5 ఏళ్ల పాటు పాలన మొత్తం ఆమెనే చేశారు, అందుకే జగన్కు ఈ పరిస్థితి అంటూ కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక మరికొందరు అయితే బన్నీ తన భార్య స్నేహారెడ్డికి ఇచ్చిన వాల్యూ అదని, తన భార్య సలహాలతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటూ జనాలు ఒక రేంజ్లో పొగుడుతున్నారు.